కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది, గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిరసన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు. వైద్యుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. నేడు నిమ్స్లో వైద్య బృందం మొత్తం ఓపీలన్నీ నిలిపేసి మరీ నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 9న కలకత్తాలోని మెడికల్ కాలేజీలో అత్యాచారం చేసి మర్డర్కి గురైన అమ్మాయికి నిరసన తెలుపుతూ వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. అసలు వాళ్ళు ఈ నిరసన అనేది మెయిన్గా దేనికోసం చేస్తున్నారు, ఏంటిది అనేది మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో ఇన్సిడెంట్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్సిడెంట్ ఇది ఒకటే కాదండి, చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలే జరుగుతున్నాయండి. ఈ టాపిక్ని జనరలైజ్ చేయాలి. ఎందుకంటే ఈ టాపిక్ అందరికి సంబంధించింది, రాజకీయ నాయకులని కాదు, డాక్టర్స్ అని కాదు, నర్సెస్ అని కాదు. ఈ టాపిక్ జనరలైజ్ చేయాలి. ఎందుకంటే లేడీస్ అందరూ లేడీసే. ఇప్పుడు నో ఫ్రీడమ్ నో ఇండిపెండెన్స్. ఇప్పుడు ఫ్రీడమే లేనిది అన్నప్పుడు ఇండిపెండెన్స్ జరుపుకొని ఏం లాభం అండి? మనం ఒకటి ఆడపిల్లలపై అత్యాచారాలు ఎప్పుడు అరికడతామో అప్పుడే మన దేశం అనేది బాగుపడుతుంది. ఇది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే చిన్న రాజకీయ నాయకులు ఏ చిన్న తప్పులు జరిగినా వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవడం, అది చేయడం ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి టాపిక్ని ఇప్పుడు నాకు రేషన్ బియ్యం రాలేదు, నాకు రైతు బంధు రాలేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా రాజకీయ నాయకులు. మరి ఇప్పుడు ఈ టాపిక్ని జనరలైజ్ చేసి అందరు రోడ్డు మీదకి ఎందుకు రావట్లేదండి? ఎన్ని సంఘాలు ఉన్నాయండి, ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయండి? డాక్టర్ అంటే డాక్టరే కాదండి, నర్స్ అంటే నర్స్ అత్యాచారాలే కాదు. ఈ టాపిక్ జనరలైజ్ చేయాలి. ఈ టాపిక్ని కంప్లీట్గా గవర్నమెంట్ దిగి రావాలి. ఆడపిల్లలపై అత్యాచారాలు అరికట్టాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ టోటల్ దేశానికి సంబంధించిందండి. ఇప్పుడు ఈరోజు మా ఇంట్లో జరిగింది, రేపు మీ ఇంట్లో జరగవచ్చు. ఇప్పుడు నా వెనక ఎవరో ఉన్నారు, నన్ను ప్రొటెస్ట్ చేశాడు అంటే, నా మీద కేసులు లేకుండా ఎత్తేసాడు అంటే అవన్నీ కరెక్ట్ కాదండి. అవన్నీ జరిగినన్ని రోజులు మనం ఏ న్యాయం చేయలేం, దేశాన్ని ముందుకు నడిపేయలేమండి. ఈ టాపిక్ జనరలైజ్ అవ్వాలి, అందరికి న్యాయం జరిగి ఆడపిల్లల మీద కన్ను వేసినా కానీ అక్కడికక్కడే నరికేయాలనే చట్టం అనేది ఒకటి రావాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలే, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అందరికీ ఆడపిల్లలు ఉన్నారండి. ఒకళ్ళు వైద్యులే కాదు, సిస్టర్లే కాదు, నర్సులే కాదు, అందరూ ఎక్కడ చదువుతున్నా ఎక్కడ జాబులు చేస్తున్నా ఆడపిల్లలే అండి. ఇది మా ఉద్దేశం. అంటే ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడే ఈ డాక్టర్ యొక్క ప్రాణాలకే గ్యారంటీ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరిది తప్పు అని అంటారు? తప్పు ఎవరిది అని అనలేమండి. అందరూ కళ్ళు మూసుకొని కామాందులాగా తయారవుతున్నారండి. దీన్ని మనం ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి దీన్ని. ఎందుకంటే ఒక ఆడది వెళ్తుంది అంటే అది ఆడదే అనే గుర్తించాలి. ఒక సిస్టర్ కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, ఎవరైనా ఒక ఆడది నో అన్నదంటే అది ఖచ్చితంగా నో అని అండి. అది అందుకని ఒక చిన్న మాట నో అని చెప్పిన అత్యాచారం జరిగితే అది మాత్రం నో అన్నట్టు. అత్యాచారం జరిగి ఇష్టం ఉంటేనే ఆడది ఏదైనా మాట్లాడడం ఏదైనా చేస్తుందండి. ప్రతిదీ ఏదైనా నో అంటే నో, అత్యాచారం అంటే అత్యాచారమే. అది దాని ఇంకా ఎవరున్నారన్నది మనకు తెలియదు. ప్రజెంట్ ఎవరున్నా సరే, ఎవరు లేకున్నా దీన్ని అందరం స్పందించాలి, అందరిని అరికట్టాలి, న్యాయం అనేది జరగాలి. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీరు నిరసన తెలపడానికి మెయిన్ రీజన్ అత్యాచారం జరిగింది కాబట్టి వాళ్ళని దోషులను శిక్షించాలి, మేనేజ్మెంట్ కూడా దిగి రావాలి, అందరికీ సమాన్యాయం జరగాలండి. అంటే ఇప్పుడు మీరు నిరసన చేయడం వల్ల ఇప్పుడు ఓపీస్ అనేవి ఆగిపోయాయి కదా, మరి పేషెంట్స్ పరిస్థితి ఏంటి? ఓపీస్ అంటే టెంపరీగా ఆగిపోయిందండి, మొత్తం ఆగిపోలేదు. సాయంత్రం చూడడము అంటే ఇంట్రెస్టెడ్ రెస్ట్రిక్టెడ్ మెంబర్స్ అనేది కొందరు పెట్టారు, మొత్తం కాదు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు 6 మెంబర్స్ స్టాఫ్ ఉంటే 3 ప్రొటెస్ట్లో ఉన్నారు, 3 డ్యూటీలో ఉన్నారు. అట్లా ఉందండి. ఓపీస్ ఎవరు ఆపలేదు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు మేము కాపాడే వాళ్ళం, మేము కంప్లీట్గా ఆపేయలేము. సో అది. సో లాస్ట్ అండ్ మీ ఫైనల్ మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ న్యాయం జరగాలండి, ఆడపిల్ల హత్య జరగాలి. ఎవరు శిక్షించారు, ఎవరు దాని వెనక హస్తం ఉందో వాళ్ళందరినీ శిక్షించాలి, న్యాయం అనేది జరగాలి. సిపిఐ యాక్ట్ కూడా రావాలండి మాకు. దేశంలోనే కదా ఎక్కడ కూడా ఇలాంటివి అరాచకాలు జరగకూడదు అనేసి మేమందరము ప్రొటెస్ట్ చేస్తున్నది. ఈరోజు అమ్మాయి, ప్రతి అమ్మాయి ఎక్కడైనా కూడా ఆడది. అందుకని ఆడవాళ్ళ మీద అరాచకాలు జరగకూడదు. ఒక డాక్టరు, ఒక నర్సు, లేకపోతే ఏదైనా లేబరు అనే ఇది కాదు. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ మీద అరాచకాలు జరగకూడదు. దీనికి ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వంలో స్పందన రావాలి. ఎందుకనంటే ప్రతి ఒక ఉద్యోగస్తురాలంటే ఏదో సపోర్ట్ ఉంటుంది. బయట ఎక్కడైనా తిరిగే వాళ్ళు ఉంటారనుకోండి, హౌస్ వైఫ్స్ అలా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదనుకోండి, అప్పుడు ఏముండదు. ప్రభుత్వం మనకు మెయిన్ ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఇక్కడికి దీనికి ప్రభుత్వం అండగా నిలబడి ఈ పద్ధతి ఇలా జరగకుండా అరికట్టాలి ఫస్ట్. అంటే ఇప్పుడు ఈ అత్యాచారాలు జరగడంలో అత్యాచారం చేసే వాళ్ళది తప్ప, లేకపోతే తప్పుని ప్రశ్నించకుండా వారిని వెనకేసుకొచ్చే ప్రభుత్వాన్ని తప్ప అంటారు? ప్రభుత్వాన్ని తప్పు.
అత్యాచారం చేస్తున్న వారి కాదు, ఇలాంటి వారికి శిక్ష లేకుండా కాపాడుతున్న ప్రభుత్వం తప్పు. ప్రభుత్వాన్ని ఫస్ట్ ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం తప్పు. శిక్ష పడాల్సింది సింపుల్ శిక్షలు ఇవ్వకూడదు. ఏదైనా కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి బాధపడుతూ చనిపోయిందో అలానే వాడిని కూడా అలా బాధపడుతూ చంపేటట్టు మన సిచ్యుయేషన్ తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు ఏంటి అంటూనే ఉరి తీసేసి సింపుల్ గా వాడిని చంపడం కాదు, సింపుల్ గా షూట్ చేశారు మొన్న, అలాంటి షూట్ చేయడము ఉరి తీయడం అలాంటిది కాదు. వాడిని ముక్కలు ముక్కలు నరికి వాడిని చంపాలి. అప్పుడు అక్కడ ఏదన్నా కానీ ఇంకొకరికి చలనం వస్తుంది, ఇంకొకరికి భయం వస్తుంది. భయం ఉండేటట్టు మనం చూడాలి. ఇప్పుడు ఇన్ కేసు మీకే ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు ఈ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమంటే మీరు ఏ విధమైన శిక్ష వేస్తారు? మేము అదే చెప్తున్నాను కదా, ముక్కలు ముక్కలుగా నరకడమే. వాడు ఎదురు పడ్డాడంటే మాత్రం ముక్కలు ముక్కలుగా నరకడమే. సో అంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ కి మెయిన్ రీజన్ మీ డిమాండ్ ఏంటో? ఇలాంటి అరాచకాలు అరికట్టాలనేసి. వయసుతో సంబంధం లేకుండా ఆడవాడిపై జరుగుతున్న అత్యాచారాలు అనేవి ఆగిపోవాలి. గవర్నమెంట్ కూడా దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. ఇలా తప్పు చేసే వారిని జైల్లో వేసి శిక్షించడం కాకుండా వారికి తగినట్టుగా ఆ చనిపోయిన వాళ్ళు ఎలా అయితే బాధను అనుభవించారో వీళ్ళు కూడా అలానే బాధలు అనుభవించాలని చెప్పేసి నిరసన తెలుపుతూ అటు ఆ డాక్టర్ అనే కాకుండా ఇటు అత్యాచారాలు జరుగుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్న వైద్య బృందం అనేది నిరసన తెలుపుతూ 48 గంటల పాటు వాళ్ళు ఓపీస్ అనేవి నిలిపివేశారు. అత్యవసరం అయితే మాత్రం ఖచ్చితంగా మేము పేషెంట్స్కి ట్రీట్ చేస్తామని చెప్పేసి